సార్ ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు అని వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? అయితే మరికొంతమంది ఇది యాక్సిడెంట్ కాదు, కొంతమంది ప్లాన్ చేసి చంపేశారని కూడా రాస్తున్నారు. అయితే ఒకవేళ చంపి ఉంటే ఎవరు చంపి ఉండాలి సార్? ఇరాన్లో ఒక పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మన ఇక్కడ 2009 సెప్టెంబర్లో రాజశేఖర్ రెడ్డి ఎలా చనిపోయాడు, ఒక సిమిలర్గా అదేవిధంగా ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయాడు. ఇది ప్రపంచాన్ని ఇప్పుడు కుదిపేస్తున్న వార్త. సో ఆయన ఎలా చనిపోయాడు అనేది ముందు చూస్తే, అజర్బైజాన్ అని పక్క దేశం ఉంటుంది ఇరాన్కి. సో అజర్బైజాన్ అండ్ ఇరాన్ కలిసి ఒక డ్యాము బార్డర్లో ఒక డ్యామ్ కట్టాయి. ఆ డ్యాము ఇనాగరేషన్కి ఈయన వెళ్ళారు. సో ఈయన వెళ్ళి అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇలయోవ్ అంటారు, ఇల్హాం అలియోవ్, ఆయన కలిసి జాయింట్గా దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు కూడా. ఎవరు, ఇబ్రహీం రైజీ ఆయన పేరు, ఇరానియన్ ప్రెసిడెంట్ పేరు ఇబ్రహీం రైజీ. సో ఇబ్రహీం రైజీ, అలియోవ్ ఇద్దరు కూడా జాయింట్గా ప్రెస్ మీట్లో పాల్గొని మాట్లాడారు. ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ఇప్పుడు ముఖ్యంగా రవాణాకి చాలా బాగా పనికి వస్తుంది రెండు దేశాల మధ్య అనేది చెప్పారు. దాని తర్వాత ఆయన బయలుదేరారు. ఆయన ఒక హెలికాప్టర్లో, ఆయన తర్వాత ఫారిన్ మినిస్టర్, ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ అబ్దుల్లా షియాన్ ఆయన పేరు, ఆయన తర్వాత అజర్బైజాన్కి సంబంధించిన ఒక ప్రావిన్షియల్ అధికారి, దాంతోపాటు ఇరానియన్ అధికారులు, వాళ్ళందరూ కలిసి ఒక హెలికాప్టర్ బయలుదేరారు. వీళ్ళకి రక్షణగా ఒక 2 హెలికాప్టర్లు కూడా బయలుదేరాయి. అయితే తిరుగుముఖం బట్టి వస్తున్నప్పుడు జోల్ఫా అనే ఒక ఏరియా ఉంది, అది దట్టమైన ఫారెస్ట్ ఏరియా అనమాట. వీళ్ళు తబ్రీజ్కి చేరుకోవాలి. అయితే మధ్యలోనే దట్టమైన పొగమంచు, పెద్ద ఎత్తున వర్షం ఆ ఏరియాలో పడుతుంది. సో దాంతో ఇది మిస్ అయింది. మిగతా 2 హెలికాప్టర్లు మాత్రం, రక్షణ హెలికాప్టర్లు మాత్రం సేఫ్గా వచ్చాయి. అది మాత్రం మిస్ అయింది. అది ఏమైందనేది గత 16 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. బట్ అక్కడ స్కైలో వెళ్ళే అవకాశం కనిపించలేదు. అందుకని డ్రోన్స్, యూఏవీ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనమాట, అన్మాన్డ్ వెహికల్ అంటారు దాన్ని, యూఏవీ. సో ఇవన్నీ కలిసి సెర్చ్ చేస్తున్నారు. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో కూడా ఇరానియన్ మిలిటరీ, తర్వాత అక్కడ గార్డ్స్ అంటారు, రెవల్యూషనరీ గార్డ్స్, వీళ్ళందరూ కూడా వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే ఇరానియన్ అఫీషియల్ మీడియా ఇర్నా అని ఉంది. ఆ ఇర్నా ఏం చెప్పిందంటే, ఫస్ట్ హార్డ్ క్రాష్ అని చెప్పింది. హార్డ్ క్రాష్ అంటే వాతావరణంలో ముందుకు పోలేక కొద్దిగా స్ట్రాంగ్గా హార్డ్ గ్రౌండ్ మీదకి వెళ్ళింది. క్రాష్ అని చెప్పలేదు, క్రాష్ అని చెప్పలేదు, హార్డ్ ల్యాండింగ్ అని చెప్పింది. అంటే ల్యాండ్ అయింది, బట్ హార్డ్గా ల్యాండ్ అయింది. అక్కడ వాళ్ళు అయితే సేఫ్గానే ఉన్నారు. ఒక ఇద్దరితో మేము కాంటాక్ట్ కూడా అయ్యామని కూడా వార్తలు వచ్చాయి. బట్ అది వెతుకుతూ ఉన్నారు కానీ ఎక్కడ దొరకలేదు. చివరికి యూఏవీ ఒకటి అక్కడ ఒక దగ్గర చాలా వేడిగా ఉంది అన్న విషయాన్ని పసిగట్టి వీళ్ళకి సిగ్నల్స్ పంపింది. సో ఆ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి ఈ రెస్క్యూ టీంలు అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం కాలిపోయింది, అసలు ఏమి ఆనవాళ్ళు లేవు. సో అందులో ఉన్న అందరూ కూడా చనిపోయారు. సో ఇది ఇప్పుడు డిక్లేర్ చేశారు. ఆల్రెడీ అక్కడ సుప్రీం లీడర్ అయతుల్లా అల్ ఖొమైనీ ఆయన అనౌన్స్ చేశారు. సో 16 గంటల లోపల వాళ్ళు కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. ఇప్పటికైతే మహమ్మద్ మొక్బర్ ఆయన వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఇచ్చేస్తాడు. దేశం అంతా కూడా ప్రార్థనలు చేస్తారు ఈ 16 గంటలు. మనకి ఇక్కడ ఎట్లయితే వైఎస్ఆర్ చనిపోయినప్పుడు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ప్రేయర్స్ చేయడం, గుళ్ళకి వెళ్ళడం ఇలాగ చేశారు. సో మనకైతే దాదాపు 25 గంటలు మనకి ఫైండ్ అవుట్ చేయలేకపోయినాం పౌరాల గుట్టలో. సిమిలర్గానే జరిగింది ఇది కూడా 16 గంటల నుంచి ఆ దేశంలో అందరూ కూడా ఆయన క్షేమంగా రావాలని ప్రేయర్ చేస్తున్నారు. సో కానీ క్రాష్ అయిపోయి చనిపోయారు. సో ఇక్కడ ఆయనకి డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే రక్షణ హెలికాప్టర్లు 2 ఉన్నప్పుడు ఆ 2 సేఫ్గా రావడం ఏంటి, దీనికి మాత్రం ఎందుకు జరిగింది అనేది. మనకైతే ఒకటే హెలికాప్టర్ వెళ్ళింది, రక్షణకి ఏమి లేదు.
ఏది వైఎస్ఆర్ వెళ్ళినప్పుడు. సో అందువల్ల మనకి అక్కడ నుంచి ఏం వివరాలు కూడా తెలియదు. సో కానీ ఇక్కడైతే క్లియర్గా 2 హెలికాప్టర్లు ఏమో సేఫ్గా ఉన్నాయి. ఇది ఎందుకు పోయిందనేది ఇది ఆల్రెడీ రష్యాలో మీడియా కావచ్చు, రష్యన్ అధికారులు కావచ్చు, ఇది క్లియర్గా హత్య, దీన్ని యుఎస్ గవర్నమెంటే చేసింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఇరాన్కి యుఎస్కి మధ్య కూడా ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ డైరెక్ట్గానే ఇజ్రాయెల్ని అటాక్ చేసింది. సో దానికి రిటాలియేషన్గా ఇజ్రాయెల్ కూడా అటాక్ చేసింది. అంటే ఇరాన్ చేయడానికి కూడా ముందుగా ఇజ్రాయెలే తన మిలిటరీ లీడర్ని చంపింది సిరియాలో. సో సిరియాలో ఉండే ఇరానియన్ కౌన్సులేట్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్. అందులో ఇరానియన్ ఒక మిలిటరీ లీడర్ చనిపోయారు. ఆయనతో పాటు ఒక 6 మంది చనిపోయారు. దానికి రిటాలియేషన్గా ఇరాన్ ఒక సేఫ్గా, అంటే జనావాసాల మీద కాకుండా ఓన్లీ స్ట్రాటజిక్ ప్లేసెస్ మీద మాత్రమే ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దానికి ప్రతీకారంగా వాళ్ళు కూడా అలాంటి మెథడ్లోనే చేశారు. అయితే దీని విషయంలో ఇరాన్ని చాలా సీరియస్గా అమెరికా అబ్జెక్ట్ చేసింది. దాంతో అమెరికాకు ఇరాన్కి మధ్య కూడా ఒక మాటల యుద్ధం నడిచింది. చాలా విషయాల్లో ఇరాన్ మీద ఆంక్షలు కూడా విధించింది. మనం ఆ మధ్య కూడా చెప్పుకున్నాం. మన మోడీ ఇరాన్ ఆక్యుపేషన్లో ఉన్న ఒక షిప్, ఇజ్రాయెల్ షిప్లో ఇండియన్స్ ఉంటే వాళ్ళని విడిపించుకోవడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు ఇరాన్తో. దాని మీద కూడా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసి ఒక రకంగా ఇండియాను బెదిరించింది కూడా. మీరు ఇరాన్తో కానీ ఒప్పందాలు చేసుకుంటే ఆ ఆంక్షలు మీకు కూడా వర్తిస్తాయని. సో దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించింది ఇండియన్ గవర్నమెంటు. అంటే మనకి ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకునే హక్కు ఉంటుంది. ఇది సార్వభౌమ దేశం, సావరణ దేశం. నీకు పడకపోతే మాకు కూడా పడకూడదనే రూల్ ఏముంటుంది? అమెరికాకు పడలేదు దాంతో. సో అమెరికా ఆంక్షలు విధించాం కాబట్టి మీరెవరు ఇంకా చేయొద్దంటే ఎలాగా? సో అందుకని అమెరికా మీద కూడా ఇది చేశారు. సో ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ని చంపే అవకాశం ఎవరికి ఉంది? ఇద్దరికే ఉంటుంది, అమెరికా అండ్ ఇజ్రాయెల్కి. సో ఇద్దరు కూడా ఏదో ఒకటి చేసి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. బట్ ఇరాన్ అయితే అఫిషియల్గా ఎక్కడ డిక్లేర్ చేయలేదు. అది ప్రమాదమే అని ఇప్పటివరకు చెప్తుంది. మేబీ దాని మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఏమన్నా వాళ్ళకి డౌట్ఫుల్గా ఉంటే, ఏమన్నా చేసి హెలికాప్టర్ని కూల్చారా అన్న డౌట్ ఉంటే మాత్రం అప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది వరల్డ్ వైడ్గా. ఎందుకంటే ఒక దేశ ప్రెసిడెంట్ని చంపారంటే ఆ దేశం ఊరుకోదు కదా, ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మాకు అనుభవం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో రెండోది ఏంటంటే ఇప్పుడు జియో పొలిటికల్ వార్ సిచ్యువేషనే చాలా వొలాటైల్గా ఉంది. అంటే చాలా సందిగ్ధంలో ఉంది. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా, కనీసం కొన్ని ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో దేశాలు రెండుగా విడిపోయి కొట్టుకుంటారా అన్న ఇది అయితే కనిపిస్తుంది వాతావరణం. అయితే రెండు వైపులా కూడా కొంత సంయమనంతో పాటిస్తున్నారు. అంటే పెద్దవారు అనేది ఎవరికి కూడా ఇష్టం లేదు. అట్లని తమ దేశం మీద తమ పౌరుల మీద దాడులు చేస్తుంటే ఏ దేశం కూడా ఊరికే ఉండే పరిస్థితి కూడా లేదు. సో ఇక్కడ అమెరికా రోలు బలంగా కనిపిస్తుంది. అమెరికా మిడిల్ ఈస్ట్లో కొన్ని దేశాలను రెచ్చగొట్టడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ లేకపోతే ఇజ్రాయెల్ ఈ స్థాయిలో దాదాపు 35,000 మందిని గాజా స్ట్రిప్లో చంపేసింది. అందులో సగం మందికి పైన పిల్లలు ఉన్నారు, మిగతా ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అయినా కూడా వినట్లేదు. అమెరికా కూడా వారించినా కూడా వినట్లేదు. నిజంగా అమెరికా వారిస్తుందా, వారిస్తున్నట్టు నటిస్తుందా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. లేకపోతే అమెరికా స్ట్రాంగ్ అనుకుంటే అది ఆపగలదు. ఎందుకంటే వెపన్స్ అంతా సప్లై చేసేది అమెరికాని ఇజ్రాయెల్కి.